సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి సాధ్యం కాని ఎన్నో అరుదైన రికార్డులను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సొంతం చేసుకున్నారు. ఎన్నో గొప్ప సినిమాలను అందించిన బాలీవుడ్కి చెందిన ప్రముఖ దర్శకులకు సైతం దక్కని అరుదైన గుర్తింపు, గౌరవం సైతం రాజమౌళికి దక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా గురించి ఒకప్పుడు పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా అది రాజమౌళి వల్లే అనడంలో డౌట్ లేదు. ఇండియన్ సినిమాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో రాజమౌళి పాత్ర కీలకం. ఎన్నో అరుదైన మైలురాళ్లను అధిరోహించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను రూపొందిస్తున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాకు ముందు రాజమౌళి బాహుబలి, RRR సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు ప్రఖ్యాత లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్ అయ్యాయి. ఆ 150 ఏళ్ల చరిత్ర ఉన్న అతి పురాతన థియేటర్లో రాజమౌళి రెండు సినిమాలు కాకుండా మరి ఏ ఇండియన్ సినిమాలు స్క్రీనింగ్ అవ్వలేదు. వరుసగా రాజమౌళి రూపొందించిన బాహుబలి 2, RRR సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి. ఇటీవలే RRR సినిమా స్క్రీనింగ్ కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు హాజరయ్యారు. బాహుబలి, RRR సినిమాల యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఇతర విషయాల కారణంగా ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్లో స్క్రీనింగ్కి అవకాశం దక్కింది. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే రికార్డును సొంతం చేసుకున్న రాజమౌళి హ్యాట్రిక్ కొట్టేనా అంటూ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న సినిమా కూడా లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్ అయితే ఖచ్చితంగా రాజమౌళి రికార్డును రాబోయే 50 ఏళ్ల వరకు ఎవరు కనీసం టచ్ కూడా చేసే అవకాశం ఉండదు. ఇండియన్ సినిమాలు అక్కడ స్క్రీనింగ్ కావడమే గొప్ప విషయం అంటే వరుసగా 3 సినిమాలను స్క్రీనింగ్ చేయగల సత్తా మరే దర్శకుడికి ఉండకపోవచ్చు. తన గత చిత్రాల మాదిరిగానే రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న SSMB 29 సినిమాను సైతం భారీ ఎత్తున విజువల్ వండర్ గా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ముఖ్య పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2 ఏళ్ల పాటు మేకింగ్ కు సమయం తీసుకునే రాజమౌళి ఈ సినిమాను సైతం ఎక్కువ రోజులు షూటింగ్ చేయబోతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.